వికారాబాద్లో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్. గాంధీ కుటుంబంపై కుట్రల్ని తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. డీసీసీలుగా పనిచేసిన వారికే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్లో ఏ కోటా లేదు, మెరిట్ కోటా ఒక్కటే ఉందని తెలిపారు. మెరిట్ కోటా ద్వారానే పదవులు వస్తాయన్నారు. మీ ప్రతి చర్య మేము గమనిస్తూనే ఉంటాం. ప్రతిరోజు మార్కులు వేయదు పార్టీ. మనం ఎంత బాగా చదువుకున్నా సంవత్సరానికి ఒకటేసారి పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలల్లో మన రిజల్ట్ తెలుస్తుంది. మీకు కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏం చేసినా ఎవరు చూస్తలేరు, ఎన్నికల ముందల ఎవరో నాయకుడిని పట్టుకుంటే ఆ కోటాలనో ఈ కోటాలనో వస్తుందని. ఇక ఏ కోటాల్లో మెరిట్ కోటా ఒక్కటే ఉంది కాంగ్రెస్ పార్టీలో. మీరు ఆ మెరిట్ కోటాల పాస్ అయితేనే మీకు ఏదైనా అవకాశం వస్తుంది. ఆల్రెడీ ఒక మెరిట్ కోటాలో మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు అయినారు. జిల్లా పార్టీ అధ్యక్షులు అవ్వడం అనేది మీకు ఎన్నో డోర్లు ఓపెన్ అయిపోయినాయి. ఈ విలువైన పదవిని మీరు దుర్వినియోగం చేసుకుంటే ఇక మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు. ఈ పదవిని పొదుపుగా వాడుకొని, పదవిని ప్రజల కోసం వినియోగించి, పదవిని కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడానికి వాడుకుంటే మీరు ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సో, ఎంపీఓ, మంత్రో, ముఖ్యమంత్రో ఏ స్థాయికైనా మీరు ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది తొలిమెట్టు మీ రాజకీయ జీవితంలో. పార్టీలో భిన్నాభిప్రాయాలు చెప్పేవారు ఉంటారని, అలాంటి వారిని పార్టీ నుండి పంపిస్తే మనకే నష్టమని అన్నారు రేవంత్. అందరం కలిసి పనిచేస్తేనే అనుకున్నది సాధించవచ్చన్నారు. మేము ఈ జిల్లాలకు అధిపతులమైనమా అని ఒకవేళ మీరు ఎవరైనా భావిస్తే మొట్టమొదటి తప్పిదం అదే అవుతుంది. ఇది అధికారం కాదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యత అనేది కుటుంబ పెద్ద లాంటి బాధ్యత. పార్టీలో అన్ని రకాల నాయకులు ఉంటారు, అన్ని రకాల ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. షర్మిల గారు చెప్పినట్టు వితిన్ ద పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది ఈరోజు కాదు, 141 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు కూడా వారి ఆలోచన విధానానికి భిన్నాభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ సందర్భాలలో జాతీయ స్థాయి నాయకత్వంలోనే జాతీయ నాయకత్వం చెప్పేదానికి కూడా భిన్నంగా అభిప్రాయాలు చెప్పే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిగానే తీసుకోవాలి తప్ప మనల్ని ఏదో వ్యతిరేకిస్తున్నారు, లేకపోతే మనల్ని కాదంటున్నారు కాబట్టి ఇక వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళని ఉండకుండా చూడాలి, వాళ్ళని పార్టీలో నుంచి బయటికి తరమాలి అనే ఆలోచన మీరు ఏదైనా చేస్తే మీరు పార్టీకి మేలు చేసేదానికంటే కీడు చేసేది ఎక్కువ అవుతుంది.